వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బాలానగర్ డివిజన్ పరిధిలోని బాలానగర్ ఓల్డ్ విలేజ్ లో హనుమాన్ దేవాలయం వద్ద 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయబోయే విడిసిసి పనులను ఈ రోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా కాలనీలలో ప్రజా అవసరాల నిమిత్తం సీసీ రోడ్లు, దాసరి బస్తీలో కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవన్, దళిత సంఘం హాల్ రిపేర్, కట్టమైసమ్మ గుడి, సిబిఆర్ కాలనీలో గ్రేవ్ యార్డ్ లో గోడ లాంటి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించడం జరిగిందని, ఈ పనులన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. బాలానగర్ డివిజన్ లో ఇప్పటి వరకు 90% పనులు పూర్తి చేశామని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని నా దృష్టికి తెచ్చినట్టు అయితే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లి వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ కాజా, రామేశ్వర్, శ్రీకాంత్, నాగేష్, రంగంపేట శ్రీనివాస్, మురళీధర్, రాజేష్ గౌడ్, రామచందర్చారి, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు కవిత, సీనియర్ నాయకురాలు సుజాత గౌడ్, రేణుక, సులోచన, ఏఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ రాములు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా బాలానగర్ డివిజన్ సంబంధించి అన్ని ప్రాంతాలు ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి సిసి రోడ్డు, దాసర్ బస్తీ కమ్యూనిటీ హాలు, అంబేద్కర్ భవను, అదేవిధంగా దళిత సంఘం సంబంధించిన వాళ్ళ హాల్ రిపేర్లు, అదేవిధంగా ఈరోజు కట్టమైసమ్మ గుడికి సంబంధించి, అదేవిధంగా సిబిఆర్ కాలనీ గ్రేవ్ యార్డ్ సంబంధించి ఒక గోడ, అన్ని కలిసి కూడా సుమారు ₹1 కోటి బడ్జెట్ తోటి గత 4 రోజులుగా అన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. త్వరగతిన వాటి పనులను కూడా పూర్తి చేయాలని చెప్పినాం, ఆదేశించినాం. మరి వాళ్ళు కూడా పూర్తి చేస్తే ఇంకా కూడా 90% ఈరోజు ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నో అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకేమైనా కూడా ఎక్కడన్నా అవసరం ఉన్నాయి అనుకుంటే కూడా తప్పకుండా నిధులు తీసుకొచ్చి వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు, అసోసియేషన్లు గత 3 రోజులుగా రోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.